వెల్కమ్ టు అవర్ టీవీ. నేను మీ శివరామకృష్ణ. ఈరోజు ప్లాట్ఫామ్ 65లో ఉన్నాం. అయితే మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ 65లో ఒక ఐటెం అయితే రెడీగా చేసి మన కోసం ఉంచారు. ఎగ్జిక్యూటివ్ చెఫ్ బాబులాల్ గారు ఉన్నారు. బాబులాల్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఏం చేస్తున్నారు సార్ మాకు ఈరోజు? నేను ఎగ్జిక్యూటివ్ షెఫ్ బాబులాల్ షెఫ్ ఇక్కడ P65 రెస్టారెంట్కి. అయితే ఇవాళ మేము స్పెషల్లీ మన డ్రాగన్ చికెన్ ఇక్కడ చాలా ఫేమస్ ఉంటుంది కాబట్టి మేము అది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అయితే మన చైనీస్ షెఫ్ ఇప్పుడు మీకు చూపిస్తారు చేసి. అయితే మనకి డ్రాగన్ చికెన్ అయితే మనకి ఈరోజు వీళ్ళు ఈ డిష్ అయితే చేసి చూపిస్తున్నారు. మనతో పాటు చెఫ్ ప్రకాష్ గారు ఎలా ఉన్నారు? బోనస్ ఏం చేస్తున్నారు మా కోసం? ఈరోజు డ్రాగన్ చికెన్ చేస్తాం. డ్రాగన్ చికెన్ ఏంటి సార్? ఏంటంటే డ్రాగన్ చికెన్ కాస్త ఏంటి కావాలి సార్ మనకు ముఖ్యంగా చేసుకోవాలంటే? ఇంకేం కావాలో చేసి చూపిస్తాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి సార్. ఆయిల్ ఓకే సార్. అసలు ముందు ఓవరాల్గా చెప్పండి అసలు ఏంటి కావాలో ప్రకాష్ గారు. ఆయిల్ గార్లిక్, చాప్ చిల్లీ, చాప్ ఆనియన్, జూలన్ ఆనియన్ క్యాప్సికమ్, ఓకే, డ్రై చిల్లీ, కాజు, టమాటో సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, చిల్లీ పేస్ట్. ఓకే ఓకే రైట్. ఫస్ట్ గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ ఓకే, చాప్ గార్లిక్. డ్రాగన్ చికెన్ కదా? ఎస్, డ్రాగన్ చికెన్. తర్వాత చాప్ చిల్లీ వేసుకోవాలి. చాప్ చిల్లీ ఓకే. తర్వాత చాప్ ఆనియన్ వేసుకోవాలి. తర్వాత జూలన్ ఆనియన్ క్యాప్సికమ్ ఉంటుంది సార్. ఓకే, అవి కూడా ఫ్రైలో వేసుకుంటారు. ఎల్లో క్యాప్సికమ్. ఓకే, రెడ్ ఎల్లో క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని డ్రై చిల్లీ వేసుకోవాలి. డ్రై చిల్లీ ఓకే ఓకే. ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగా ఫ్రై చేసుకో, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. బ్రౌన్ కలర్ రావాలండి కూడా? బ్రౌన్ కలర్ వచ్చినంత ఫ్రై చేసుకోవాలి. ఓకే. కొంచెం ఫ్రై కాజు చేస్తాం. ఫ్రై కాజు ఓకే. బాగా పేస్ట్ అయిపోయింది. రెడ్ చిల్లీ పేస్ట్, వేసినాక బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి. రెడ్ కలర్ వచ్చినంత వరకు. బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం స్టాక్ వాటర్ వేసుకోవాలి. ఓకే. కాకుండా ఫస్ట్ సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వైట్ పెప్పర్ ఓకే. వైట్ పెప్పర్, చిల్లీ పౌడర్ ఓకే. నెక్స్ట్ టమాటో సాస్ వేసుకోండి. టమాటో సాస్ ఓకే. తీసుకుని టమాటో సాస్ వేసుకోవడం వల్ల లైట్గా స్వీట్ వస్తుంది కదా? స్వీట్ వస్తుంది. ఓకే అండి. లైట్గా బ్రౌన్ కలర్ సోయా సాస్ యాడ్ చేస్తాం. సోయా సాస్ ఓకే. ఆనియన్ క్యాప్సికమ్ అంతా ఫ్రై అయిపోయింది. మనం రెడీగా ముందుగా బాయిల్ చేసుకుని కోటింగ్ చేసుకుని చికెన్ మొత్తం రెడీ చేసుకుని పెట్టుకుంటాం. అది డ్రై అవ్వాలండి? అది డ్రై అవ్వాలి, ఆయిల్ ఫ్రై అవ్వాలి. ఓకే ఓకే. జూలన్ ఆయిల్ ఫ్రై అవ్వాలి. ఆయిల్ ఫ్రై అయినాక ఓకే దీనిలో కలిపేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక 88 సాస్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఏంటండి అది? 88 సాస్ ఓకే ఓకే. ఫ్లేవర్ కోసం ఒక టీస్పూన్ వేసుకోవాలి. ఓకే ఓకే. లైట్ రెడ్ అంటే లైట్ బ్రౌన్ వస్తుంది. లైట్ రెడ్ బ్రౌన్ వస్తుంది. క్యాప్సికమ్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే.
ఏమండి వేయండి. ఇప్పుడు అందంగా డెకరేట్ చేసుకోవడమే. ఇప్పుడు డెకరేషన్ చేసుకోవచ్చు. ఇదండి డ్రాగన్ చికెన్, వేడివేడి డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయింది మన కోసం. అసలు ఎలా చెయ్యాలనేది చెఫ్ ప్రకాష్ గారు చూపించారు. ప్రకాష్ గారు ఒకసారి మళ్ళీ దీనికి ఏంటి కావాలనేది ఒకసారి చెప్పండి సార్. ఒకసారి డ్రాగన్ చికెన్కి ఏంటి కావాలో చెప్పండి ఒకసారి. డ్రాగన్కి అయితే ఫస్ట్ చాప్ ఆనియన్, చాప్ గార్లిక్, ఓకే, చాప్ చిల్లీ, జూలన్ ఆనియన్, క్యాప్సికమ్, రెడ్ ఎల్లో క్యాప్సికమ్, సాల్ట్, పెప్పర్, సోయా సాస్, 88 సాస్, చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సార్. బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫ్రై చేసుకొని టమాటో వేస్తాం. టమాటో చిల్లీ పేస్ట్ వేస్తాం. చిల్లీ పేస్ట్ వేసినాక వాటర్ వేస్తాం. ఓకే, వాటర్ వేసినాక వాటర్లో మంచిగా సాస్లో వస్తుంది, గుజ్జులో వస్తుంది. సాస్లో వచ్చినాక కొంచెం డ్రై అయినా కొంచెం తిగ్దనం వస్తుంది. తిగ్దనం వచ్చి డ్రై అయినాక అప్పుడు ఆపేసి ఫస్ట్ వేసిన కోటింగ్ చికెన్ ఉంది కదా, కోటింగ్ చికెన్ నీళ్ళు కలుపుకొని అలా రెడీ చేసి పెట్టిన చికెన్ ఉంటుంది. ఎలా చేసుకోవాలి చికెన్? చికెన్ ఫస్ట్ సాల్ట్ పెప్పర్ వేసుకొని కోటింగ్ వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. అది డ్రై అవ్వాలా? బాగా డ్రై అవ్వాలి. ఫుల్ బాగా డ్రై అవ్వాలి. కోటింగ్ వేసుకొని పెట్టుకున్న తర్వాత చేసుకొని పక్కన పెట్టేస్తాం. తర్వాత సాస్ చేస్తాం కదా, సాస్లో వేసినప్పుడు కలిపేస్తాం. కలిపిన తర్వాత మంచిగా ట్రై చేస్తాం. ట్రై చేసి బ్రౌన్ అండ్ రెడ్ కలర్ వస్తుంది. లైట్ బ్రౌన్ రెడ్ కలర్ వస్తుంది. అప్పుడు దించుకోవడం. ఓకే, ఇదండి డ్రాగన్ చికెన్ కోసం చెఫ్ ప్రకాష్ గారు మనకి ఎలా చేయాలో, ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో మనకు తెలియజేశారు. అలాగే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి ఆశిద్దాం. మరిన్ని ఫుడ్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ ఫుడ్. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. ఇది వైజాగ్ సిటీలో సిరిపురం జంక్షన్లో ఉన్న ప్లాట్ఫామ్ 65. మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మనం అయితే ఏ టేబుల్లోనో ఆ టేబుల్ వద్దకే ఈ ట్రైన్లో మనం ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చి మనకి సర్వ్ చేసుకోవడానికి వస్తుంది. మనం చూసాం కదా ఇప్పుడు విజువల్స్లో, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొస్తే అంటే కొత్త అనుభూతి, థ్రిల్గా ఫీల్ అవుతారు. మీరు కూడా రండి, ట్రై చేయండి, ఇక్కడ ఫుడ్ తిని ఎంజాయ్ చేయండి. కెమెరామెన్ సుధాకర్.